జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అడియన్ రామానుజదాస్ ఎంబెరుమాన్ తిరువడిగలే శరణ్, ఆచార్య తిరువడిగలే శరణ్, తిరువడిగలే శరణ్. మన అందరికీ కూడానండి నవరాత్రుల గురించి తెలుసు. నవరాత్రులు అంటే ఆశ్వీజ మాసంలోనూ మనం చేసుకుంటాము, ఇప్పుడు రేపు వచ్చే చైత్ర మాసంలోనూ చేసుకుంటాము, అలాగే ఆషాఢ మాసంలోనూ చేసుకుంటాము, మాఘమాసంలోనూ ఇలా చేసుకుంటాం కదా, మన అందరికీ తెలుసున్న విషయాలు. కాకపోతే కొంతమందికి అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఈ నవరాత్రుల కోసం ఎదురు చూస్తారు. చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో ఎంతో అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా హిందువులుగా పుట్టిన వాళ్ళకి ప్రతి ఇంట్లోనూ కూడా ఒక అమ్మవారిని కొలుస్తారు. అంటే భవానీ అని, లేదంటే దుర్గాదేవి అని, లక్ష్మీదేవి అని, తర్వాత లలితాదేవి అని, ఇలాగ కొంతమందిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఆరాధించే వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మని ఆరాధిస్తున్నారు కాబట్టి నవరాత్రులు మనకి చేసుకుంటారు. అందులోనూ చైత్రమాసంలో మనకి ఉగాది నుంచి నవమి వరకు చేసే నవరాత్రులు అంటే వచ్చే నవరాత్రుల్ని వసంత నవరాత్రులు అంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే లలితాదేవి ఆరాధన చేస్తారు. అందులోనూ ఆశ్వీజ మాసంలో వచ్చేటప్పుడు మీకు ఇదేంటి అమ్మవారిని అంటే అన్ని రూపాల్లోనూ ఆరాధిస్తారు. ఎక్కువ శాతం అప్పుడే చేస్తారు నవరాత్రులు అనేది. కానీ ఇవి కొంచెం తక్కువగా అంటే కొంతమంది మాత్రమే చేస్తారు. కానీ చాలా శక్తివంతమైన నవరాత్రులు అండి. ఎవరైనా సరే చేసుకోవచ్చు. చేసుకుంటాం వలన నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా రకాల కష్టాల నుంచి అమ్మ మనల్ని గట్టెక్కిస్తుంది. అయితే మీరు గనక చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేసుకోవాలి అన్నది నేను సింపుల్గానే చెప్తాను. మీకు భారీగా నేను చెప్పను, మీరు భారీగా కష్టపడిపోక్కర్లేదు కూడా. అలా చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే అమ్మ అనుగ్రహాన్ని చక్కగా పరిపూర్ణంగా పొంది మీ ఇంట్లో అమ్మ దయ ఉన్నది అని అంటే అన్నీ మనకు వస్తాయి. కాబట్టి ఏం చేయాలన్నది మీకు నేను చెప్తాను. త్వరగా ఉంటుంది. సరే, మీకు వచ్చేటప్పటికి నేను రేపు ఏప్రిల్లో హైదరాబాద్లో డైరెక్ట్ అపాయింట్మెంట్లు వచ్చేటప్పటికి ఏప్రిల్ 6వ తారీఖు 7వ తారీఖు నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది. అది ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే పూజా సామాను అంటే పూజకు సంబంధించి ఏమి కావాలనుకున్నా సరే చక్కగా వాళ్ళ దగ్గర తెప్పించుకుంటున్నారు. తెప్పించుకున్న తర్వాత మేము చాలా బాగున్నామమ్మా అనేసి అంటున్నారు. నిజంగా చాలా సంతోషం. అయితే వాళ్ళ దగ్గర ఏదైనా సరే చక్కగా ఒక రకంగా చెప్పాలంటే ఒంటికి రాసుకునే రవ్వాది లిక్విడ్ భగవంతుడు చేసే పూజలోనూ వినియోగించవచ్చు, మన ఒంటికి రాసుకోవచ్చు. దాని వలన చక్కటి అదృష్టాన్ని మనం పొందుతున్నాం. అలాగే చాలామంది నాకు చెబుతున్నారు. అలాగే చూడండి, ఈ మధ్యకాలంలో మీకు ఈ బ్యాండ్లు అంటే అదేంటి డబ్బుని ఆకర్షించాలన్నా, మనకి దిష్టి పోవాలన్నా, అలాగే ఎక్కువ శాతం ఇంట్లో ఉన్న బయట ఉన్న మనకి వాతావరణం అంటే చుట్టూ ఉన్నవాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలి అంటే వీటి ద్వారా కొంచెం మనం ఆకర్షించడం అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఇవి కూడా వాళ్ళు పంపిస్తున్నారు. ఇది దిష్టికి సంబంధించిందండి. ఎందుకనంటే ఎవరికైనా సరే కనుదిష్టి ఉంటుందండి. నల్లది అదేంటి నరుడు దిష్టికి నల్లరాయి పగిలిపోతుంది అని అంటారు. అలా ఉంటుంది. కాబట్టి ఇవి వేసుకుంటాం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు కొంచెం దిష్టి అనేది తగ్గుతుంది. సరే, ఇంకొకటి ఏంటి అని అంటే మీకు సెల్నైట్ గురించి నేను చెప్పాను. అది దిష్టిని చాలా బాగా క్లియర్ చేస్తుంది. వీటిలన్నిటికీ కూడా సెల్నైట్ ద్వారానే మనకి రీఛార్జ్ అవుతుంది అనేసి. అది వేసుకున్న వాళ్ళు కొంతమందికి దిష్టి బాగా ఎక్కువ ఉన్నట్టయితే ఆ పోస్ అనేది పగిలిపోతుంది. అంటే ఎంత చక్కగా దిష్టిని క్లియర్ చేస్తుందో చూడండి. కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే వీటిని ఎలా రీఛార్జ్ చేసుకోవాలన్నది కూడా మీకు నేను చెబుతూ వస్తున్నాను. కాబట్టి మీకు ఏం కావాలనుకున్నా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే రేపు మనకు వచ్చే ఉగాదికి కొన్ని పూజా ఐటమ్స్ ముందే తెప్పించుకోండి. ముందే ఏంటి ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున మీరు ఆర్డర్ పెట్టేసి తెల్లారి వచ్చేయాలని కాకుండా కొంచెం ముందు ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, ఈజీగా మీకు వచ్చేయడం అనేది ఉంటుంది. సరే, అంటే ఉగాది రోజు నుంచి కూడా
మీకు కలశం పెట్టుకునే ఆన్మాయి మీ ఇంట్లో ఉందనుకోండి, ఆ కలశాన్ని 9 రోజులు కూడా మీరు ఆరాధన చేయాలి. ఎందుకని అంటే ఆ కలశంలోకి లలితాదేవిని ఆవాహన చేసుకుని చక్కగా మీరు అక్కడ నుంచి ప్రతిరోజు 9 రోజులు, నవమి రోజు వరకు అంటే శ్రీరామచంద్రుడు పుట్టే వరకు కూడా మీరు శ్రీరామనవమి వరకు కూడా అమ్మవారిని మీరు అష్టోత్తరాలతోటి, పూజలతోటి, వీటితోటి మీరు కుంకుమార్చనతోటి మెప్పించుకోవాలి. లేదమ్మా మాకు అలా కాదు, మేము కలశం పెట్టుకోము అనుకుంటే ఏం పర్వాలేదు. మీ ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉంటుంది, లేదంటే దుర్గాదేవి ఫోటో ఉంటుంది. కాబట్టి ఆ తల్లికి ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ఫస్ట్ రోజు నాడు గణపతి ఆరాధన చేయండి. గణపతి ఆరాధన చేసిన తర్వాత మీకు మ్యాక్సిమం కుదిరితే ఎరుపు వస్త్రాలు కట్టుకోండి, లేదంటే ఒకటైనా సరే జాకెట్ అయినా సరే ఎరుపు వేసుకోండి, తల్లికి ఇష్టం కాబట్టి వేసుకొని ఏం చేస్తారంటే గణపతి ఆరాధన చేసుకున్న తర్వాత మీరు కంపల్సరీగా అమ్మవారికి లలితా సహస్రనామాన్ని కంపల్సరీగా మనం పారాయణం చేసుకోవాలి. తర్వాత దేవి ఖడ్గమాల, తర్వాత ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి వచ్చేటప్పటికి అన్నంతో చేసినవి అంటే పాయసం కానీ, లేదంటే పరమన్నం కానీ, లేదంటే పులిహారి కానీ, ఏదైనా దద్దోజనం కానీ ఏదైనా సరే అమ్మవారికి అన్నంతో చేసిన ప్రసాదాన్ని ఈ 9 రోజులు నివేదన చెయ్యాలి. అలాగే ఈ 9 రోజులు కూడా ఏకభుక్తం అంటే మీరు ఒంటిపూట భోంచేస్తాను అంటే గుర్తుంచుకోండి, ఉదయం చేస్తాను అంటే కనుక ఉదయం చేసేయండి, సాయంత్రం ఏదైనా పలహారాలు తీసుకోండి. లేదమ్మా ఉదయం అంతా నేను భోజనం చేయకుండా పళ్ళో పాలో ఏవో ఒకటి తీసుకుని సాయంత్రం భోంచేస్తానమ్మా, మళ్ళీ అమ్మని అర్చించుకున్న తర్వాత అంటే అలా చేసుకోండి. అయితే ఇంకొకటి ఏంటంటే భార్యాభర్తలు మాత్రం దూరంగా ఉండాలి. అలాగే ఎక్కువ శాతం ఎందుకంటే అమ్మని ఆరాధిస్తున్నారు కదా, అమ్మ దయ ఉందనుకోండి అన్నీ మన దగ్గర ఉన్నట్టే. ఎందుకంటే అమ్మకు అంత ప్రేమ ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారు అంటే మీ నోటితోటి ఇప్పుడు వసంత నవరాత్రులు చేసేటప్పుడు మీ నోటితోటి ఎవరినైనా దూషించడం కానీ, ఎక్కువ శాతం అబద్ధాలు ఆడటం కానీ ఇలాంటివి చేయకండి. ఎందుకంటే అమ్మకి కోపం వస్తే అంత ఉగ్రంగా ఉంటుంది, లేదు అంటే అంత శాంతంగానూ ఉంటుంది. కాబట్టి 9 రోజులు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. అదే కలశం పెట్టారనుకోండి, ఆ కలశంలోకి అమ్మ వచ్చి కూర్చున్నది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇంటి నిండా పొగేసుకుంటాం కాడి నుంచి, ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాం కాడి నుంచి, ఇంట్లో అంటే ఒక రకంగా చెప్పాలంటే పూజ చేసినంతసేపే అమ్మ అక్కడ ఉంది, తర్వాత లేదనేసి భార్యాభర్తలు గొడవలు పడడం, పిల్లలు గొడవలు పడడం ఇలాగ ఉన్నట్టయితే చేయకండి. ఇలా లేకుండా చూసుకోండి. ప్రతిరోజు కంపల్సరిగా ఈ 9 రోజులు కూడా కుంకుమార్చన చేసుకోండి. భారీగా అని కాదు కానీ కొంచెం కొంచెం కుంకుమతోటైనా సరే అమ్మవారికి అష్టోత్తరంలో కుంకుమని ఇచ్చేసుకోండి. అలాగే ఎర్రటి పువ్వుల్ని అమ్మవారికి అలంకరణ చేసుకోండి. ఇలా గనక మీరు చేసుకుని అమ్మా నేను ఈ కష్టంలో ఉన్నాను, అమ్మ ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించు, నాకు ఇది కావాలి అది కావాలి, మీరు ఏదైనా న్యాయమైన కోరిక కోరుకుంటే ఖచ్చితంగా ఆ తల్లి తీరుస్తుంది. అయితే ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ 9 రోజులు మీరు ఏం చెయ్యాలి, అమ్మవారి నామాల్లో ఒక నామం, ఏ నామం అయినా పర్వాలేదు, లేదంటే శ్రీమాత్రే నమః, అసలు శ్రీమాత్రే నమః అంటాం కన్నా శ్రీమాత 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 అంటే చాలా మంచిది, నమః అన్నది చేర్చకూడదనేసి నేను గురువుగారు చెప్తే విన్నాను, బుద్ధిపతి పద్మాకర గురువు గారు చెప్తే విన్నాను. కాబట్టి శ్రీమాత 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 అని అనుకోండి. అయితే ఇంకోటి అలా కాదు, మీరు ఇంకొక నామం అయినా సరే పలుకొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ 9 రోజులు అమ్మకు సంబంధించిన ఏవైనా కథలు అంటే పురాణాల్లో మీరు శ్రీదేవి భాగవతం వినటం కానీ, లేదంటే ఇంకా ఏదైనా అదేంటి అమ్మకు సంబంధించిన కథలు వినండి. ఆవిడ పుస్తకాలు అంటే కథలు చదవండి, వినండి పెద్దలు చెప్పినవి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అమ్మని పూజించి వదిలేయకండి, అమ్మతో పాటు అయ్యని కూడా పూజించండి. అయ్య ఎవరు మనకి సాక్షాత్తు శివయ్య, కాబట్టి శివయ్యను కూడా ఆరాధన చెయ్యండి. ఇంకొకటి ఏంటంటే దీంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు మీ కళ్ళకి ఎవరైనా
కొంచెం లేవరికంలో ఉన్నవాళ్ళు ఉంటే గనక ఎంతో కొంత దానం చెయ్యండి. రోజు గనక ఎవరికైనా ఒకళ్ళకి అన్నం పెట్టగలిగితే మహద్భాగ్యం. ఎందుకంటే మీ కర్మ తొలుగుతుంది. మీరు ఒకళ్ళకి అన్నం పెట్టారనుకోండి, మీ ఇంట్లో 1000 మంది భోంచేయగలిగిన శక్తి కలిగిన సంపదని ఆ తల్లి మీకు ఇవ్వడం అనేది ఉంటుంది. ఒకళ్ళకి ఇంత పెట్టామనుకోండి, మనకు అంత వస్తుంది. కాబట్టి ఇంత పెట్టడానికే మనం బాధపడిపోయి చాలా ఒక రకంగా చెప్పాలంటే పిసినుకొట్టితనంతో ఉన్నాం అనుకోండి, మనకి అమ్మ అలాగే ఉంటుంది. అంటే అమ్మ అలా ఉంటుందా అమ్మ అంటే మనం చేసుకున్న దానికే కదా మనకి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆ 9 రోజుల్లో ఆవుకి మీరు దగ్గరలో ఎక్కడైనా గోశాలు ఉంటే గోశాలకి ఏదో ఒకటి కట్టండి, లేదంటే గోవుకి ఏదో ఒకటి దానా పెట్టేటట్టుగా ఇచ్చేయండి. తర్వాత అమ్మవారి ఆలయాల్లో అన్నదానానికి ఎంతో కొంత కట్టండి. ఇలాగా మీ దగ్గర ఇప్పుడు ఎక్కువ పెట్టేయమని నేను చెప్పట్లా, కనీసం 100 రూపాయలు లేదు, కొంచెం ఉన్నవాళ్ళు అనుకోండి ఒక 1000 రూపాయలు, ఒక 500, ఒక 200 ఇలా గనక మీరు ఇచ్చారనుకోండి, ఆ తర్వాత చూడండి మీ జీవితమే మారిపోద్ది. కానీ వసంత నవరాత్రులు అనేటప్పటికి ఒక రకంగా ఆ పేరులోనే ఉందండి. వసంతం అని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆనందం, సంతోషం అన్నీ కూడా ఇందులో ఉంటాయి. చాలామంది ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులు చేస్తారు, కానీ ఈ నవరాత్రులు చేయరు. కానీ చేసి చూడండి, చేసి చూస్తే మీ జీవితంలో కూడా వసంతం అనేది వస్తుంది. లేదమ్మా మేము చేయలేము అనుకుంటే ఏం పర్వాలేదు, కానీ ఆ 9 రోజులు చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండి అమ్మని తలుచుకోండి చాలు. అన్ని రకాలుగా కూడా అమ్మ అనుగ్రహం అనేది ఉంటుంది. ఒకటి ఏంటంటే ఏదైనా సరే నమ్మి భక్తి అనే పుష్పాన్ని వాళ్ళ భగవంతుడిని ఏ భగవంతుడిని ఆరాధిస్తే ఆ భగవంతుడి పాదాల దగ్గర పెట్టగలిగితే అప్పుడు మనం పూజ చేసే పూజ కానీ మన జీవితం కానీ పరిపక్వతకు వస్తుంది అనమాట. అలాగ నమ్మి మీరు చెయ్యాలని, మీరు అదృష్టవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.